మేము ప్రపంచంలో నెంబర్ 1, మా మతమే నెంబర్ 1, మా దేవుడే నెంబర్ 1, మిగతా వాళ్ళందరూ అజ్ఞానులు, వాళ్ళందరూ విగ్రహారాధకులు, వాళ్ళందరూ కూడా మా కిందన పడుండాలి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ఉన్మాద భావజాలంతో ఉండేటటువంటి వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. మన దేశంలో ఇట్లాంటి వాళ్ళు 2-3 రకాలు ఉన్నారు. ఒకళ్ళు సిరాజ్ సిమ్రాన్ లాగా దేశద్రోహులుగా తయారవుతారు, మతపరమైనటువంటి ఉన్మాదంతో ప్రవర్తిస్తూ ఉంటారు ఒక వర్గం. రెండవ వర్గం వచ్చేటప్పటికి ఇక్కడున్న యువతరాన్ని రెచ్చగొడుతూ చెడగొడుతూ కథలు నడుపుతూ ఉంటారు, వాళ్ళు రెండో వర్గం. మూడో వర్గం వచ్చేటప్పటికి తమ ఆధిపత్యాన్ని చలాయించుకోవడం కోసమని వంటలు చేసే చోట్లన, మిగతా తంటాలు పడే చోట్లన ఆయా వంటల్లో ఊసి మా ఊపు మేము ఊసింది తినడం ద్వారా మా కింద బానిసలు వీళ్ళు అనేటటువంటి ఫీల్ అయ్యేటటువంటి ఇంకొక వర్గం ఉందన్నది ఈ ఊపుడుగాళ్ళ ఊసే బ్యాచ్ల యొక్క వ్యవహారాలు అనేక చోట్ల బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా అట్లాగే మీరట్లో షోయబ్ అనేటటువంటి వాడు రోటీల తయారీ అప్పుడు ఉమ్మేస్తున్నటువంటి విజువల్ని తీసి వైరల్ చేయడంతో ఇప్పుడు వాడిని అరెస్ట్ చేశారు.